హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చోచో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. వీటినే మనం సీమ వంకాయ అని కూడా పిలుస్తాము. నేను ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం 2 పెద్ద సైజులో సీమ వంకాయలను తీసుకొని పైన ఉన్న పొట్టుని బాగా ఒలుచుకుంటున్నాను. పైన ఉన్న పొట్టు అలాగే ఉండడం వల్ల కర్రీ రుచి కూడా సరిగా ఉండదండి. అలాగే కర్రీ కూడా తొందరగా ఉడకదు. అందుకే ఒక పీలర్ సహాయంతో పైన ఉన్న పొట్టుని బాగా వదిలించుకోవాలి. 2 సీమ వంకాయలని పైన ఉన్న పొట్టుని పీల్ చేసిన తర్వాత రెండిటిని కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాన్ని తీసేయాలి. వంకాయ లేతగా ఉంది అనుకుంటే విత్తనం ఉండదండి. ఇలా విత్తనం వచ్చిందంటే దాన్ని తీసిపెట్టి సన్నగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ సీమ వంకాయల్లో విటమిన్ సి, కే, బి6 చాలా ఉంటాయండి. గుండె ఆరోగ్యానికి అలాగే బరువు నియంత్రణలో ఉండడానికి సహాయపడుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ చాలా ఉండటం వలన శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. చాలామంది ఈ సీమ వంకాయల్ని తినడానికి ఇష్టపడరు. కానీ వీటిలోని బెనిఫిట్స్ తెలుసుకుంటే ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా సన్నగా మొత్తాన్ని కట్ చేసి పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 పెద్ద సైజులో ఉల్లిపాయలను కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఉల్లిపాయలని స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే 2 పెద్ద సైజు టమోటాలని కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్, టమోటాలను ఎక్కువ తీసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు 5, 6 రెబ్బల ఉల్లిపాయలను కూడా కచ్చాపచ్చిగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లిని ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడే ఇలా రోటితో దంచుకుంటే కర్రీ అనేది రుచిగా ఉంటుంది. ఇలా కర్రీ కోసం ముందుగా అన్నిటిని రెడీగా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక కడాయి తీసుకొని కడాయి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి బాగా చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేగించాలి. ఆనియన్స్‌ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ఆనియన్స్ ఎంత వేగితే కర్రీ అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చిగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. వెల్లుల్లిని పచ్చి వాసన వెళ్ళే వరకు వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెబ్బలను కూడా వేసి బాగా కలపాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 4, 5 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. మొత్తం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. 2, 3 నిమిషాలు అలాగే ఉంటే టమోటాలు బాగా వేగుతాయి. టమోటా, ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న సీమ వంకాయలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ సీమ వంకాయ ముక్కల్ని వేసిన తర్వాత గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా కలుపుతూనే ఉండాలి. ముక్కలు మెత్తపడ్డాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఆల్రెడీ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎంత కావాలో కారం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి మొత్తాన్ని కలుపుకోవాలి. మసాలాలన్నీ వేసిన తర్వాత మసాలా మొత్తం ముక్కలకి అంటే వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు కావాల్సిన వాటర్ పోసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ పోసుకోవాలి.
ఇప్పుడు గ్రేవీని 10 నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది. ఈ కర్రీ అనేది చపాతీలోకి గానీ, రైస్‌లోకి గానీ చాలా రుచిగా ఉంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ ప్రిపేర్ అయినట్టే. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.